హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. 80% సబ్సిడీతో స్కూటీలు అనేది కూడా మన తెలంగాణ రాష్ట్రంలో కల్పించడం అయితే జరుగుతుంది. మనం అప్లికేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలి, ఎవరెవరు అర్హులు ఉంటారు, ఏమేమి జిరాక్స్లు కావాలి, మీ యొక్క మొబైల్ నుంచే అప్లికేషన్ చేసుకునే విధానం అయితే నేనైతే ఈరోజు వీడియోలో చెప్తాను. అలాగే మనం అప్లికేషన్ చేసుకున్న ఎన్ని రోజులకి మనకి అనేది స్కూటీలు కల్పిస్తారు, మన లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంటుంది అనే దాని గురించి కూడా ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మీరంటూ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం ఈ వీడియోలో మీకు 100% డౌట్స్ అనేది క్లారిటీ ఉంటుంది. ఎవరైనా కొత్త వారు మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాల గురించి, మీ సేవ ఆన్లైన్ గురించి ఎటువంటి ఉన్నా మన ఛానల్ చేసి పెడతాం కాబట్టి 100% మీకు ఏదో ఒక వీడియో అయితే ఉపయోగం ఉంటుంది. వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కావడం ద్వారా డైలీ పీడిఎఫ్ ఫైల్స్, ఏమైనా న్యూస్ క్లిప్స్ ఉన్నా కానీ మీకు అక్కడి నుంచి అనేది లభిస్తుంది. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోకి ఒక లైక్ అంటూ చేయండి. లైక్ చేయడం ద్వారా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో తెలియని వారికి తెలియపరిచినట్టు అవుతుంది కాబట్టి లైక్ అనేది వెరీ ఇంపార్టెంట్. మీరు గూగుల్కి అనేది వెళ్ళిన తర్వాత తెలంగాణ ఆన్లైన్ బెనిఫిట్ అనేది ఉంటుంది. TGOBMMS అనేసి మీరు గూగుల్లో టైప్ చేయగానే ఆటోమేటిక్ అనేది కూడా మీకు ఈ యొక్క లింక్ అయితే రావడం జరుగుతుంది. ఈ లింక్ అనేది మీరు క్లిక్ చేసుకున్న వెంటనే ఆటోమేటిక్గా మనకి ఇదంతా ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు అండి, మీరు అప్లికేషన్ ఫర్ టూల్ కిట్స్ కోసం అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. అలాగే స్కూటీస్ మైనారిటీకి సంబంధించిన ముస్లిమ్స్ వాళ్ళు ఎవరైనా అప్లికేషన్ అనేది కూడా చేసుకోవచ్చు. ఇక్కడ స్కూటీస్ అనేది క్లిక్ చేసుకోవాలి. మీరు క్లిక్ చేసుకున్న వెంటనే ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. తెలంగాణ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ అనేది కూడా మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. 2025 నుంచి 26 వరకు అనేది కూడా ఇక్కడ ఉంటుంది చూడండి. మనకి దీని లాస్ట్ డేట్ వచ్చేసి ఈ నెల లాస్ట్ వరకు అయితే ఉన్నది. మీరైతే జాగ్రత్తగా వినండి. ఇక్కడ నుంచి అప్లికేషన్ అనేది ఏ విధంగా నింపాలనేసి కూడా చూపిస్తాను. ఇక్కడ అప్లికేషన్ నేమ్ అనేది ఆధార్ కార్డులో ఏ విధంగా ఉంటే ఆ విధంగా నేమ్ అయితే ఎంటర్ చేయాలి. మీరైతే మీ ఆధార్ డీటెయిల్స్ బేస్ మీదనే ఎంటర్ చేయాలనేసి కూడా ఇక్కడైతే మనకి ఇన్ఫర్మేషన్ హెడ్లైన్స్లో ఇవ్వడం అయితే జరిగింది. ఎటువంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా మీ యొక్క అప్లికేషన్ అయితే రిజెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది, చూసుకోవచ్చు. ఇక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. నెక్స్ట్ రేషన్ కార్డ్ అయితే ఇక్కడ మ్యాండేటరీ అనేసి కూడా మీరు చూసుకోవచ్చు. రేషన్ కార్డు ఉన్నవారు మాత్రమే అర్హులు. రేషన్ కార్డు ఎంటర్ చేసి మీరు రూరల్ అర్బన్ అనేది కూడా ఇక్కడ అనేది క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మీ యొక్క ఫాదర్ నేమ్ ఎంటర్ చేయాలి. దాని తర్వాత ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే మ్యాండేటరీ అయితే ఇక్కడ ఇవ్వలేదండి, చూసుకోవచ్చు మీరు. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ కార్డులో ఏ విధంగా ఉంటే ఆ విధంగా డేట్ ఆఫ్ బర్త్, ఇన్కమ్ అనేది మామూలుగా జనరల్గా ఎంత ఉంటుందో అంత ఇన్కమ్ అనేది ఇక్కడ వేసుకున్న తర్వాత రన్నింగ్ మొబైల్ అనేది నెంబర్ అనేది మీరు ఇక్కడ వేసుకోవాలి. నెక్స్ట్ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్, 2 మొబైల్ నెంబర్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే ఏదన్నా ఇన్ఫర్మేషన్ మిస్టేక్ ఉన్నా కానీ వాళ్ళు అనేది కాల్ చేస్తారు అధికారులు, ఆ విధంగా అనేది కూడా ఉంటుంది, చూసుకోండి. ఇక్కడ వచ్చేసి మీరు మైనారిటీ కేటగిరీలో చూసుకున్నట్టయితే ముస్లిం, సిక్స్, బుద్ధు వీళ్ళు అనేది కూడా ఉంటుంది. ఇక్కడైతే హిందూ ఆప్షన్ అయితే ఉండదు, చూసుకోవచ్చు మీరు. నెక్స్ట్ ఇక్కడ మీరు 10th పాస్ అయ్యారా లేదా అనేది కూడా ఇక్కడ మీరు మెన్షన్ అనేది చేయాలి. ఖచ్చితంగా అయితే 10th పాస్ అయిన వారికి ఇది అర్హులు అనేది కూడా ఉన్నది, మీకు ఖచ్చితంగా ఉండాలనేసి కూడా ఇక్కడైతే మెన్షన్ చేస్తున్నారు. ఆ లైసెన్స్ ఒక నెంబర్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఆ డ్రైవింగ్ లైసెన్స్ మీకు ఎప్పుడు ఇష్యూ అయిన డేటు, మీరు ఎప్పుడు వచ్చింది మీకు డ్రైవింగ్ లైసెన్స్ డేట్ అనేది కూడా ఇక్కడైతే మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే యూనిట్ కాస్ట్ వచ్చేసి 1,50,000 రూపాయలు. 1,50,000 రూపాయల మీరు అయితే బైక్ తీసుకున్నట్టయితే 80% అనేది కూడా మన రాయితీ అనేది తెలంగాణ గవర్నమెంట్ అనేది కట్టుకుంటుంది. మనం 20% అనేది కూడా మనం డబ్బులు అయితే కట్టాలి. అంటే 1,00,000 రూపాయల ఒక బైక్ విలువ ఉన్నట్టయితే 80,000 అనేది కూడా మన కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే కడుతుంది. నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే 20,000 రూపాయలు అనేది కూడా మన రిజిస్ట్రేషన్ ఫీజు అయితే అక్కడ చెల్లించవలసి వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ డిస్టిక్, మండలం, మీకు ఏ గ్రామ పంచాయతీ వస్తుంది, మీ డోర్ నెంబర్ ఏముంటుంది, మీ అడ్రస్, ఫుల్ అడ్రస్ అనేది కూడా ఇక్కడైతే ఎంటర్ చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ ఒక అప్లికేషన్ ఫోటో అనేది మీ ఒక పాస్ ఫోటో అయితే ఇక్కడ అప్లోడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆధార్ కార్డు ఒకటి అప్లోడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ రేషన్ కార్డు కూడా ఖచ్చితంగా అడుగుతుంది, చూసుకోవచ్చు మీరు. రేషన్ కార్డు అనేది అప్లోడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ 10th మెమో అనేది అప్లోడ్ చేసుకోవాలి. డ్రైవింగ్ లైసెన్స్ అనేది కూడా అప్లోడ్ అయితే చేసుకోవాలి. మీ యొక్క దగ్గర అయితే ఖచ్చితంగా పాస్పోర్ట్ ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి, రేషన్ కార్డు ఉండాలి, 10th మెమో ఉండాలి, డ్రైవింగ్ లైసెన్స్ అయితే కంపల్సరీ ఉండాలని కూడా ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. ఈ విధంగా అయితే మీరు అప్లికేషన్ చేసుకున్న తర్వాత ఈ 2 టిక్ మార్కులు చేసేసి ప్రివ్యూ చూసుకొని సబ్మిట్ చేసుకుంటే ఆటోమేటిక్గా సబ్మిట్ అయితే అయిపోవడం అయితే జరుగుతుంది. మనకి 28వ తారీఖు వరకు ఉంది కాబట్టి ఈ అవకాశం అయితే మైనారిటీ సోదరులకు అయితే ఖచ్చితంగా షేర్ అయితే చేస్తారని కోరుకుంటున్నా. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకొని